దేవుని దగ్గర లేదంటూ ఏదన్నా ఉందా? సర్వము దేవుని దగ్గర కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం. ఆయన ఎంత మహోన్నతుడు, ఎంత గొప్ప దేవుడు అంటే, సృష్టించిన సృష్టికర్త తన నోటి మాట పలుకుతే, ఆది కాండంలో మనం చదువుతాం కదా, ఆయన నోటి మాట వల్ల సర్వలోకము సృష్టించబడింది అని ఉంది వాక్యంలో. ఆయన భూమి అవునుగాక అంటే భూమి అయింది, ఆకాశం అవునుగాక ఆకాశం అయింది అని అక్కడ రాయబడి ఉంటుంది. ఆ వాక్యాలు మనం చదువుకున్నాం. దేవుని బిడ్డారా, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికి కర్త అయిన దేవుడు, ఆయనను నువ్వు నమ్మి ఉన్నావు గనుక, ఆయనను ప్రేమిస్తున్నావు గనుక, దేవుని బిడ్డారా, సర్వలోకానికి అధిపతి అయిన దేవుడు నీ పక్షమున ఎందుకు అద్భుతాలు చేయుడు? ఎందుకు నువ్వు అడిగింది నీకు ఇయ్యడు? పౌలు అంటున్నాడు, ఫిలిప్పీయులారా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున కదా క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరతలు తీరుస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మన అవసరతలు తీర్చడానికి, మనం అడిగింది ఇవ్వడానికి దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. అడగాల మనం దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఆయన మనకి ఇవ్వడానికే, ఆయన మనం ఏది అడుగుతే అది ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు కదా. అందుకే అంటాడు కదా మాథ్యూస్లో 7:7 అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, ఇస్తాను. అడగాల. దేవుని దగ్గర అడుగుతే, దేవుని స్తోత్రం, ఆయన దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో మనం ఆయన అడుగుతే, దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు బైబిల్లో మనం చూస్తున్నాం కదా, ఎంతో మంది ప్రార్థన చేసి వాళ్ళకున్నటువంటి ప్రతి పరిస్థితిని దేవునికి ప్రార్థనలో తెలియజేయడం వల్ల వాళ్ళు అన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, అన్ని పొందుకున్నారు కేవలం ప్రార్థన చేసి అడగడం వల్ల. అడగడం, ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడమే కదా. అడగాల మనం. దేవునికి స్తోత్రం.